మా దగ్గర ఒక ఆవు ఉంది. చనిపోయే ముందు వరకు 17 దూడలు పెట్టింది. పుట్టిన తర్వాత కూడా 7 నెలలు పాలు ఇస్తూనే ఉంది. అప్పటి వరకు తన ఆహారం తింటూ వెతుక్కుంటుంది, పాలు ఇచ్చింది. ఒక నెల 2 నెలలకి ఇక చనిపోతానగా అప్పటి వరకు ఇక పాలు ఆగిపోయినాయి. రేపో ఎల్లుండో చనిపోతానగా అక్కడి నుంచి ఫాస్టింగ్ లో ఉంది. గడ్డి పెట్టినా తినవండి, నీళ్లు పెట్టినా తాగవు. జంతువులు చనిపోవటానికి ముందు ఫాస్టింగ్ లో ఉంటాయి. శరీరం చెప్తుంది, ఇంటర్నల్ సిస్టమ్ సపోర్ట్ చేయదని తెలుస్తుంది కాబట్టి ఫుడ్ తినవు. అప్పుడు వరకు అట్లా ఉంది కదా, లాస్ట్ కి ఇంకా అట్లా 2 రోజులు ఉపవాసంలో ఉంది, దేహాన్ని అట్లా వదిలేసింది. అంటే చనిపోయే ముందు వరకు కన్నది, చనిపోయే ముందు వరకు పాలు ఇవ్వగలిగింది, చనిపోయే ముందు వరకు పిల్లలు మనవలు వచ్చి ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం రాలేదు కదా, అన్ని అవయవాలు పనిచేసినాయి కదా. అంటే ప్రతి జీవికి తాబేలు 400 ఏళ్ళు బ్రతికితే 400 ఏళ్ళు అవయవాలు సహకరిస్తాయి. ఏమి కర్మ కాకపోతే మనిషికి ఇన్ని అర్ధాయుష్ కూడా రాకుండా ఇవన్నీ ఫెయిల్ అవటానికి రీజన్ ఎవరు అంటే ఎవ్వరు కాదు, ఎవరికి వాళ్ళే.